గత 2 నెలలుగా దిల్సుఖ్ నగర్ దద్దరిల్తా ఉన్నది, అశోక్ నగర్ అట్టడుగుతా ఉంది. ఈ రాష్ట్రంలో 19,000 ఖాళీలు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కేవలం 7,000కు మాత్రమే మీరు నోటిఫికేషన్ ఎట్లా వేస్తారు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఎస్ఐ పీసీ యాస్పిరెంట్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రిగా వారి సమస్యను విని దానికి సమాధానం చెప్పాల్సింది పోయి వారు మీరు ఇండ్రిందా జావుల్ని, మీరు పండి పొర్లుల్ని అయినా కూడా నేను ఉద్యోగాలు ఇవ్వ అని చెప్పడం చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం కూడా. ఎందుకంటే ఆ రోజు మీరు యూత్ డిక్లరేషన్ అనౌన్స్ చేసి 1 కోటి ఆశలు కల్పిస్తే మరి ఆ రోజు 1 కోటి మంది ఏకమై యువకులందరూ కూడా మీకు ఓట్లు వేసారు. ఓడెక్కదాకా ఓడమల్లన్నా ఓడదైనాక బోడమల్లన్నా చందంగా ఆ రోజు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటివి. ఈ రోజేమో ఉద్యోగాలు ఇవ్వమంటే మీరు అడ్డ మీద కూలీలు, మీరు ఇండ్రిని దాగి సావని, మీరు పండి బొర్లుని, నేను మాత్రం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో అస్మా గారు ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్లో నేను పాల్గొన్నాను. చాలా బాధాకరం. ఢిల్లీలో ఏం జరిగిందో మనం చూసాం. వీళ్ళు విద్యార్థులు లేదా జిన్ ప్యాంట్ పోరగాళ్ళు వీళ్ళతో ఏమవుతుంది అని అనుకున్నారు. ఏం జరిగింది? ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు తిరగబడితే చివరకు కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తల వంచక తప్పలేదు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తే సరే సరి, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే సరే సరి, స్కాలర్షిప్స్ ఇస్తే సరే సరి, లేకపోతే తప్పకుండా ఈ రాష్ట్రంలో కూడా రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెన్జీ ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమ సునామీలో ఈ కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. మీరు యూత్ డిక్లరేషన్ ఇచ్చిళ్ళు, అదొక యూజ్లెస్ డిక్లరేషన్గా, ఒక ఉత్తుత్తు డిక్లరేషన్గా మారిపోయింది. ఆ యూత్ డిక్లరేషన్లో ఉన్న ఏ ఒక్క అంశం కూడా ఇప్పటివరకు వాళ్ళు అమలుపరచలేదు. మరి ఆయన రాహుల్ గాంధీ ఏమో ఛాత్రంకి గూంజ్ అని చెప్పేసి ఆయన దేశం అంతా తిరుగుతాడు. మరి రాహుల్ గాంధీ తెలంగాణ కనబడతలేదా? ఇక్కడటువంటి విద్యార్థులు కనబడతలేరా? ఇక్కడటువంటి నిరుద్యోగులు కనబడతలేరా? అరే మా రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితంతో కొన్నటువంటి విమానం వేసుకొని నువ్వు మొత్తం దేశమంతా నీకు ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నావు కదా. మా డబ్బులే, మా కష్టార్జితాన్ని మీ నాయకులు దోచుకొని పంపిస్తే దాంట్లో ఇంధనం పోసుకుంటున్నావు కదా. మరి నీకు సోయి లేదా? తెలంగాణకు రావాలని కళ్ళు కనబడతలేదా? తెలంగాణకు దారి దొరకలేదా? విషయం ఏంటంటే సభ్యులే వచ్చి సంతాప సభ తెప్పుతున్నారు విద్యార్థులకు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో, రిటైల్లో, లాజిస్టిక్స్లో, రియల్ ఎస్టేట్లో, కన్స్ట్రక్షన్లో 30 లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. అదిగాక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి 2 లక్షల ఖాళీలకు కానీ నోటిఫికేషన్లు వేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. దాంట్లో 1,60,000 ఉద్యోగులను నియమించినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఒక్క పోలీస్ శాఖలోనే 46,000 ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి ఘనత మా పార్టీది. సరే మా హయాంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా నేను కాదనలేదు. గ్రూప్ 1 లీక్ అయింది. అలాంటి పొరపాట్ల వల్ల నిరుద్యోగులు మా మీద కోపంతో మా మీద తిరగబడి ఓట్లు ఇస్తే మేము ఇంటికి పోయినాం. మమ్మల్ని ఓడిచ్చిండు, నేను కాదనడం లేదు. కానీ ఈరోజు వాస్తవం ఏందో ప్రజలు చర్చించుకుంటున్నారు, నిరుద్యోగులు చర్చించుకుంటున్నారు. అరే మనం మోసపోయినాము. కేసీఆర్ గారు పాపం ఆయన మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా మన అవసరాలు గుర్తించి వారు స్వతహాగా నోటిఫికేషన్ చేసిండ్రు. కానీ ఈ ప్రభుత్వం తెల్లారు లేస్తే 2 లక్షల ఉద్యోగాలని, జాబ్ క్యాలెండర్ అని, మెగా డిఎస్సి అని, ఎస్సీ ఎస్టీ బీసీల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అని, రాజీవ్ యువ వికాసం అని ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మనల్ని మోసం చేసింది, తడిగుడ్డతోని గొంతు కోసింది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాలనే కదా ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఏకమై రౌండ్ టేబుల్ పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఏంది అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలు చైతన్యవంతం కావాలి, నిరుద్యోగులు చైతన్యవంతం కావాలి. ఢిల్లీలో జెన్జీ ఉద్యమంలో ప్రభుత్వాన్ని తల వందించే విధంగా చేసినప్పుడు తప్పకుండా మన దగ్గర కూడా మనం చేయగలుగుతాం. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందుకొని తప్పకుండా మనం కొట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను యువకులందరూ కూడా పిలుపునిస్తాను. బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను ఆగం చేసింది. ఇలా ఏ రకంగా బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళా నిరుద్యోగుల దగ్గరికి వస్తున్నారు? కొంతమంది నిరుద్యోగులు మాట్లాడుతున్నారు, అరే ఈ దేశంలో మనం రాజ్యాంగాన్ని మార్చుకుంటున్నాం అనే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక జీవోని మార్చలేమో నాకు అర్థం కాదు. జియో అంటే ప్రతి జియోని ముఖ్యమంత్రి గారే స్వయంగా చూసి సైన్ చేయరు. ఇది అర్థం చేసుకోవాలి. ఆ రోజు అధికారుల యొక్క సూచన వల్ల లేదా సరైనటువంటి అధ్యయనం జరగకపోవడం వల్ల, సరైనటువంటి ఫీడ్బ్యాక్ రాకపోవడం వల్ల జియో 46ని ప్రభుత్వము ఆమోదించింది.
కానీ దానివల్ల జరిగేటువంటి నష్టాన్ని తెలుసుకొని దాన్ని సవరించాలని ప్రయత్నం చేసినా కూడా అప్పటికే కోడ్ వచ్చింది, సాధ్యం కాలేదు. దాని తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను చెప్పాను, కేటీఆర్ గారు చెప్పారు, నిండు సభల్లో మేము మాట్లాడినాము, జియో 46 మీరు రద్దు చేస్తామన్నారు. మీరు తప్పకుండా రద్దు చేయాల్సిందే, గెలిచినా ఓడినా జియో 46 మీద నేను కొట్లాడుతా అని చెప్పినా. నేను ఓడిపోయినా ఇదే జియో 46 వల్ల నేను ఓడిపోయినా కూడా అదే జియో 46 కోసము సుప్రీంకోర్టు మెట్లు ఎక్కినాము. తప్పకుండా సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతున్నటువంటి ఒక నమ్మకం ఉన్నది. దేశంలో మనం రాజ్యాంగాన్ని మార్చుకుంటున్నాం, రాజ్యాంగ పీఠికను కూడా మార్చుకుంటున్నాం, అలాంటిది ఒక జీవోను మార్చలేమా అంటే నాకు అర్థం కాదు. వాళ్ళ అన్నదమ్ముల కోసం ఎన్ని జీవోలు తీసుకొస్తాను, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఎన్ని జీవోలు తీసుకొస్తాను. పిఎస్సిఎస్లో రైతు నాయకులుగా ఎన్నుకోబడాలి, కానీ ప్రభుత్వం ఏం చేసింది, ఒక్క జీవో తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం చేసి నామినేటెడ్ పద్ధతిలో పిఎస్సిఎస్లు ఫిల్ చేస్తున్నారే. మరి అలాంటిది ఒక జీవోని మీరు మార్చలేనటువంటి చాతగాని ఒక దద్దమ్మల మీరు అంత నిర్వీర్యమైపోయిందా ఈ ప్రభుత్వము? కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి. మరి ఒకవేళ జియో 46 మేమే తీసుకొచ్చాం అంతా ఓకే, మరి మీరు రద్దు చేస్తానని ఎందుకు చెప్పిండ్రు? ఆ రోజు రద్దు చేయమంటే మరి వాళ్ళు మాకు ఓట్లు వేసేటోళ్ళు, ఇంకెవరికైనా ఓటు వేసేటోళ్ళు కావచ్చు. కాబట్టి ఈ దొంగ ముచ్చట్లు మానుకోవాలి. ఎస్, జియో 46 తీసుకొచ్చింది మేమే, తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, ఆ పొరపాటుని సవరించాలని మేము కోరినాము. మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మేము ఓడిపోయినాం, మీరు గెలిచిండ్రు, మీరు అమలు చేసేటువంటి బాధ్యత తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను.